హాయ్ వ్యూయర్స్. కొన్ని కొటేషన్స్ తీసుకుంటే మనము లైఫ్లో ఎప్పుడు కూడా మంచివారి కోసం వెతుకుతూ ఉంటాం. అంటే మనలాంటి మంచివారు దొరకాలి అని చెప్పేసి మనం వెతుకుతూ ఉంటాం. అలా వెతకడం బదులు మనం అనుకుంటున్న మంచి ఏదో మనలో పెంపొందించుకుంటూ పోతూ ఉంటే ఆ మంచి అనేది ఎప్పటికో అప్పటికి మంచి వాళ్ళని మనకు పరిచయం చేస్తుంది. అంటే ఇక్కడ ప్రత్యేకంగా మనలాంటి వాళ్ళే దొరకాలి, మనము మంచిని ఉంది కదా, అలాంటి వాళ్ళతోనే మనం స్నేహం చేయాలి అనుకుంటూ ఉంటే అలాంటి వాళ్ళు ఎప్పుడూ దొరకరనమాట. మనలో ఉన్న మంచిని పెంపొందించుకుంటూ పోతూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు అలాంటి వాళ్ళు మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా తారసపడుతూ ఉంటారు. సో మనలో ఉన్న మంచిని పెంచుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. సహాయం చేయడం కంటే ఎప్పుడు కూడా సలహాల మీద దృష్టి పెడుతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఉచిత సలహాలు ఇవ్వడం వల్ల అవతలి వాళ్ళకి మనము మిత్రులుగా కాకుండా శత్రువులుగా కనిపించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా మనకి ఏదైనా విషయంలో ఒకరికి సహాయం చేయవలసిన అత్యవసరమైన పరిస్థితి వస్తే అలాంటప్పుడు సహాయం చేయకుండా వాళ్ళకి అనవసరమైన సజెషన్స్ ఇస్తూ ఉంటాం. అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అని. అలాంటి సజెషన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అవతలి వాళ్ళు మనల్ని అంటే వాళ్ళు ద్వేషించే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మనకు తెలిసింది చెప్తాము, బట్ ఏదైనా వీలైతే అత్యుత్సాహంతో వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇవ్వకపోవడం మంచిది. ఏదైనా మంచి చేయాల్సి వచ్చినప్పుడు నేను అంతటి వాడినా, నాకు అంత శక్తి ఉందా, నేను ఇక ఈ ప్రోగ్రామ్ని చేయగలనా అని ఆలోచన చేస్తూ ఉండొద్దంట. ఏదైనా ఒక మంచి పని చేయాల్సి వచ్చినప్పుడు మధ్యలో ఆపడం అనేది మనకు తెలియదు. కాబట్టి స్టార్ట్ అయితే చేయాలి. ఆ పనిని ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమంలోనే ఉండాలి, కానీ మధ్యలో ఆపడం వల్ల ఏం యూజ్ ఉండదు. కాబట్టి పని స్టార్ట్ చేస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. కాబట్టి ఏదైనా కూడా ఒక వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా వర్క్ యొక్క ఫలితాన్ని ఆశించకుండా ఆ వర్క్ని స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇవ్వడం పైనే దృష్టి పెడితే అది దృష్టి ఉంచితే ఆనందం అవుతుంది. అదే తీసుకోవడం పైన దృష్టి పెడితే అది అనారోగ్యం అవుతుందంట. ఎప్పుడూ కూడా మనకి అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. అప్పుడు చాలా హ్యాపీనెస్ వస్తుంది అనమాట. అదే ఎప్పుడు తీసుకోవడం అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం మీద దృష్టి పెడితే అది ఏమవుతుంది అంటే ఎప్పటికీ ఒక అనారోగ్యంగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇస్తూ ఉన్నప్పుడు వచ్చే ఆనందం కన్నా ఎప్పుడూ తీసుకుంటూ ఉండాలి అనే ఆలోచన కూడా ఒక రకమైన అనారోగ్యం. కాబట్టి అది ఒక వ్యాపారం కూడా అవుతుంది. ఇప్పుడు నేను ఇది ఇచ్చాను కాబట్టి నాకు అది కావాలి అనేది ఒక రకమైన వ్యాపారం అవుతుంది. కాబట్టి ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించినప్పుడు తీసుకోవడంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఎలాంటి బాధ అనిపించదు. అందరికీ సహాయం చేయాలి అనే కోరిక అందరికీ ఉంటుందండి. ఎప్పుడు కూడా ఎక్కువగా సహాయం చేయాలి అని అన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఆ ఎనర్జీ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. అంతేకాని ప్రతిదీ నేనే నడిపించగలుగుతాను అనుకోవడం కూడా ఒక రకమైన అవివేకము. మనం చేసే వరకు చేస్తాము, తర్వాత ఆ ఫలితంపై దృష్టి అనేది చేసిన పని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా మనం వాళ్ళకి ఇది చేయాలి అనుకుంటూ పోతే కాదు. కాకపోతే ఒక రకమైన ఎక్కువ కాలం చేయాలి అనుకుంటే మాత్రం కొంచెం ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి సహాయం అనేది ఒక టెంపరరీ థింగ్ అనమాట. సో పర్మనెంట్గా అంటే ఎవరి శక్తిని వాళ్ళు నమ్ముకోవడం అనేది యూజ్ అవుతుంది. మంచి చేసేటప్పుడు మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే మంచోడు అనుకుంటాం. అలా గుర్తింపు రావాలి అనుకోవడం కూడా ఒక రకమైన వ్యాధి అంటండి. సో మంచి చేసినప్పుడు గుర్తింపు అనేది ఆటోమేటిక్గా వస్తుంది.
కానీ నన్ను గుర్తించలేదు అని ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి చేసిన మంచి కూడా మనకు ఆనందాన్ని ఇవ్వలేకపోతుంది. కాబట్టి మంచి చేసినప్పుడు మనకు గుర్తింపు రావాలి అనుకోవడం కూడా ఒక రకమైన అనారోగ్యం కిందికి వస్తుంది. మనము కొత్తగా మంచి పని చేసేటప్పుడు పాత వాళ్ళు పోనవచ్చు, కొత్త వాళ్ళు రానువచ్చు, అంటే పాత వాళ్ళు ఉండను కూడా వచ్చు. అంటే ఇది ఎలా అంటే ఏదైనా కొత్తగా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఏమంటారంటే కొన్ని సజెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అంటే ఈ పని చేస్తే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. సజెషన్స్ తీసుకోవడం తప్పులేదు, కానీ మనకు చాలా దగ్గరైన వాళ్ళు మనల్ని వద్దంటున్నారు కదా, ఈ పని చేయొద్దంటున్నారు కదా, మనం చేయడం ఆపేయడం అనేది చాలా అంటే మన ఏ పని చేయకుండా వెళ్ళడం అవుతుంది. కాబట్టి మనకు మంచి అనిపించిన పని చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రాసెస్లో మనకి కొత్త వాళ్ళు కూడా రానువచ్చు, పాత వాళ్ళు ఉండనవచ్చు, పోనవచ్చు. అప్పుడు ఇది మంచి పని అనేది వ్యక్తులకు సంబంధించినది కాదు, వ్యక్తుల మీద ఆధారపడి కాదు. నువ్వు చేసే మంచి పని నీకు ఏదో ఒక టైంకి ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతూ ఉంటుంది. సో కొత్త వాళ్ళు కూడా పరిచయం అవుతూ ఉంటారు. కాబట్టి ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్, పర్సన్స్ కాదు. మనకి ప్రజాదరణ అవసరమైతే ఎప్పుడూ కూడా అజ్ఞానులం అవుతాం. అంటే ప్రజలకు నీవు అవసరమైతే అప్పుడు జ్ఞాని అవుతావు. కొన్నిసార్లు ప్రజాదరణ కావాలి, కానీ కొన్ని పనులకి ఎప్పుడూ కూడా వాళ్ళు హెల్ప్ చేయలేదు, వీళ్ళు హెల్ప్ చేయలేదు, నేను చెయ్యను అంటే అది ఎలా అవుతుంది అంటే అజ్ఞానం కిందికి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా సహాయం వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది అనుకోవాలి. అంతేకాని వాళ్ళు హెల్ప్ చేయలేదు కాబట్టి నేను ఈ పని చేయను అనేది ఒక రకమైన అజ్ఞానం కిందికి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు నీ పని చేస్తూ పోతూ ఉంటావో అప్పుడు వాళ్ళు నిన్ను జ్ఞానిగా గుర్తించి వాళ్ళ ఆదరణ అనేది ఎప్పటికీ కూడా ఉంటుంది. కాబట్టి మనము పని చేయడంలో, మంచి చేయడంలో నిమగ్నం అవ్వాలి. అంతేకాని మనకి ఆదరణ లేదు, నేను చెయ్యను, వాళ్ళు హెల్ప్ చేయలేదు, వీళ్ళు హెల్ప్ చేయలేదు అంటే అది లాస్ట్కి మన అజ్ఞానం కిందికే వస్తుంది, కానీ ఇంకొక విషయం కాదు, గుర్తుంచుకోవాలి.